ఒకరోజు రాజు బైక్పై వెళ్తున్నాడు. ఒక కారు వచ్చి తన బైక్ను తాకింది. కారు వ్యక్తి అరిచాడు, కళ్ళు లేవా? రాజు చూశాడు, మౌనంగా ఉన్నాడు, ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే ఆఫీస్కి టైంకి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళాడు. బాస్ కోపంగా అన్నాడు, మంత్ ఎండింగ్, చాలా ఫైల్స్ కంప్లీట్ చేయాలి. ఈ రోజు నువ్వు ఇంటికి లేటుగా వెళ్తావు. రాజు తల వంచాడు, ఏమీ మాట్లాడలేదు. లంచ్ టైం అయింది. రాజుని కొలీగ్స్, మేనేజర్ చెంచా అని హేళన చేశారు. అప్పుడు అందరూ నవ్వారు. కానీ రాజు మౌనంగా ఉన్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చాడు. బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది. క్రెడిట్ కార్డు వాయిదా కట్టండి సార్. రాజు మెల్లగా అన్నాడు, సరే. తరువాత భార్య, పాప టర్మ్ ఫీజు ఈ వారం లోపల కట్టాలి. రాజు మళ్లీ సరే అన్నాడు. ఒక్కసారిగా తన పాప పరుగెత్తుకుంటూ వచ్చింది. నాన్నా, నా బర్త్డేకు సైకిల్ కొనిపెట్టవా? రాజు ఏమీ మాట్లాడలేదు. నవ్వుతూ తనని కౌగిలించుకున్నాడు. అంతా మౌనంగా గడిచిన ఆ రోజు రాత్రి రాజు మేడమీద ఒంటరిగా కూర్చొని ఆకాశం వైపు చూస్తూ తన పాప భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ మెల్లగా అనుకున్నాడు, ప్రతి మాటకి స్పందించాల్సిన పనిలేదు. నీతి మాట, ఎవరు ఎంతగా అరిచినా ప్రతిసారీ స్పందించాల్సిన పనిలేదు. నీ మనసు నిశ్శబ్దంగా ఉంటే అదే నిజమైన శాంతి, అదే ఆరోగ్యం. తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎన్నో అవమానాలు పడుతూ బాధ్యతలు మోస్తున్న ప్రతి తల్లి, తండ్రులకు చేతులు జోడించి నమస్కరిస్తూ మీ ఇంటి కథలు ఒఫిషియల్ లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.